హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన అఫీషియల్ సిలబస్లోని ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ని ఏ బుక్స్ నుంచి కవర్ చేస్తే మనకి ఒక మంచి స్కోర్ వస్తుందనేది మనం ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట. ఇది ఒక బెస్ట్ మాస్టర్ ప్లాన్. ఈ వీడియోని అయితే తప్పకుండా అయితే చివరి వరకు చూడండి. స్పీడ్ మోడ్లో అయినా సరే చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, 100% మీకు యూజ్ అవుతుంది. అండ్ వీడియోని చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయాలి అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఓకే, సో యాక్చువల్గా సిలబస్లో వెళ్లే ముందు యాక్చువల్గా ఈ ప్యాటర్న్ లా ఉంటుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక మనకు అందరికి తెలిసిందే 90 minutes ఎగ్జామ్ ఉంటుంది, 100 questions ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ జనరల్ సైన్స్ 25 questions, మ్యాథ్స్ 25 questions ఈక్వల్ వెయిటేజ్ ఉంది. ఆ తర్వాత రీజనింగ్ 30 questions అంటే 30 marks ఎక్కువ వెయిటేజ్ ఉంది. అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్కి కొంచెం తక్కువ వెయిటేజ్ ఉందన్నమాట. ఈ విధంగా మనకి సిలబస్ ఉందన్నమాట. దీంట్లో భాగంగా ఫస్ట్ మ్యాథ్స్ అనేది దానికి సంబంధించిన అఫీషియల్ సిలబస్ చూస్తే కనుక ఆ మ్యాథ్స్ సిలబస్ చూడండి. మ్యాథ్స్లో నంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్, ఇవన్నీ తెలుగులో కూడా మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. నంబర్ సిస్టమ్ అంటే సంఖ్యామానం, బాడ్ మాస్, డెసిమల్స్, ఆ తర్వాత దత్తాంశమానం అంటాం కదా, దశాంశాలు, అట్లాగా ఫ్రాక్షన్స్, ఇవన్నీ మనం తెలుగు మీడియం ఇక్కడ తెలుగులో లేదు కదా అని టెన్షన్ అవ్వద్దు. ఇక్కడ నుంచి మీరు సిలబస్లో కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఇస్తారు కాబట్టి మీరు ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన బెస్ట్ బుక్ ఏంటి సార్ అంటే, సో రైల్వే కిరణ్ పబ్లికేషన్ సంబంధించిన రైల్వే గ్రూప్ డికి సంబంధించిన మ్యాథమెటిక్స్ చాప్టర్ వైజ్ సాల్వ్డ్ పేపర్స్ ఉంటాయన్నమాట. మోడల్ వైజ్ ఉంటాయి. ఇందులో 1996 నుంచి రీసెంట్ ఎగ్జామ్ జరిగినంత వరకు ఆల్మోస్ట్ 2000+ అయితే క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. వీటిని కొన్ని టాపిక్స్ని ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అనేది నేను ఆల్రెడీ 60 days ప్లాన్లో భాగంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి తప్పకుండా మీరు ఈ బుక్ నుంచి అయితే చదవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత చూస్తే మన ఛానల్లో కూడా టేబుల్స్ అనేది స్పీడ్ క్యాలిక్యులేషన్కి టేబుల్స్ ఏ విధంగా ఫాలో చేయాలి, 1 to 100 వరకు 5 secondsలో మనం టేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లంలో, మ్యాథమెటిక్స్ ప్రాబ్లంలో కంపల్సరీగా మనకి ఈ టేబుల్ మల్టిప్లికేషన్ లేకుండా అయితే ఏం చేయలేము. ఆ తర్వాత కామన్ సిలబస్ ఏముంటుంది, తర్వాత నంబర్ సిస్టమ్, దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వాటి కింద కమెంట్ చేయండి. నేను మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఇంకా ఇవన్నీ టాపిక్స్ పైన వీడియోస్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. బట్ మీ ఇంట్రెస్ట్ అనేది నాకు తెలియాల్సి ఉంది. ఆ తర్వాత తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసి మనకి పుప్పాల శివాజీ గారు ఆర్ఎస్ అగర్వాల్ ఏదైతే ఉందో, ఆర్ఎస్ అగర్వాల్లో బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి కొన్ని సైంటిఫిక్ పద్ధతిలో కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి కంపల్సరీ ఇది తెలుగు మీడియం వాళ్ళకి యూజ్ అవుతుంది. దీంతో పాటు మనం చందన్ లాజిక్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఐరైజ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆ టెక్స్ట్ బుక్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన మ్యాథ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా రీజనింగ్ చూస్తే కనుక రీజనింగ్ వచ్చేసి మనకి అఫీషియల్ సిలబస్లో అనాలజీస్, ఆల్ఫాబెటికల్ నంబర్ సిరీస్, కోడింగ్, డికోడింగ్ ఉంటుంది, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి, రిలేషన్షిప్స్ ఉంటాయి అంటే బ్లడ్ రిలేషన్స్, సిలాజిజమ్స్ ఉంటుంది, జంబ్లింగ్ ఉంటుంది, వెన్ డయాగ్రామ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అండ్ సఫిషియన్సీ, ఆ తర్వాత డెసిషన్ మేకింగ్, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. వర్బల్ ఉంటుంది, నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే సేమ్ అదే కిరణ్ పబ్లికేషన్ రికమెండ్ చేయగలను. దాంట్లో చూస్తే భాగంగా మనకి రీజనింగ్ సంబంధించిన చాప్టర్ వైజ్ ఉంటుంది, టైప్ వైజ్ కూడా ఉంటుంది అనమాట. మనం ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడ ఈజీగా మనకి ఛాన్స్ ఉంటుంది, లెవెల్ వైజ్ కూడా ఉంటుంది. కాబట్టి పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి మనకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే మనకి తెలుగు మీడియం వాళ్ళకైతే పుప్పాల శివాజీ గారి రీజనింగ్ టెక్స్ట్ బుక్ ఉంది. అదేవిధంగా మనకి చందన్ లాజిక్స్ కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా. ఆ చందన్ లాజిక్స్ కూడా మీరు యూజ్ చేయండి. ఓకే, అది నో ప్రాబ్లం, అది బాగానే ఉంటుంది. తర్వాత చూస్తే కనుక మన ఛానల్లోనే కోడింగ్, డీకోడింగ్ సంబంధించిన ఒక స్టాటిక్ పార్ట్లో డైరెక్షన్ సైన్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోస్ చూడండి తప్పకుండా. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ యొక్క సిరీస్ని కంటిన్యూ చేద్దామని అయితే ఆలోచన ఉంది. తర్వాత జనరల్ సైన్స్ విషయంలోకి వచ్చేసరికి ద సిలబస్ ఇక్కడ జనరల్ సైన్స్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, లైఫ్ సైన్సెస్ ఉంటుంది. 10th standard వరకు ఏదైతే ఉంటుందో అవి మాత్రమే మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది అంటున్నారు. కానీ ఇది ఆల్మోస్ట్ 25 marks వెయిటేజ్తో ఉంటుంది. అన్నిట్లోకెల్లా కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఆ తర్వాత ఫిజిక్స్లో ఈ ప్యాటర్న్లో అయితే మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత బయాలజీ అనమాట. దీనికి గాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఈ ల్యూసెంట్ బుక్ సరిపోతుంది.
ల్యూసెంట్ జనరల్ సైన్స్ అయితే మనకి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. తెలుగు మీడియం వాళ్ళకి హైటెక్ విజయరహస్యంలో కంపల్సరీగా మనకి ఈ యొక్క జనరల్ సైన్స్ అనేది కూడా మెన్షన్ చేసి ఉన్నారు. దీంతోపాటు మనకి విన్నర్స్ పబ్లికేషన్ నుంచి కూడా మనకి కంప్లీట్గా ఈ జనరల్ సైన్స్ సంబంధించిన అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కాబట్టి విన్నర్స్ పబ్లికేషన్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఓకే, జనరల్ అవేర్నెస్కి అండ్ జనరల్ సైన్స్కి ఇది మీరు హైటెక్ విజయరహస్యం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ గ్రూప్ డి ఎగ్జామ్. ఓకే, విన్నర్స్ పబ్లికేషన్ చూస్తే కూడా కొంచెం డీటెయిల్గా నేర్చుకోవచ్చు. ఇంకొంతమంది ఎన్సీఆర్టీస్ కూడా ఇష్టపడతారు, ఎన్సీఆర్టీస్ కూడా చూడొచ్చు. అది కూడా 6th నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే ఉందో ఆ 6th to 10th క్లాస్ ఉన్న ఎన్సీఆర్టీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆల్ సబ్జెక్ట్స్ మీరు కవర్ చేసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత చూస్తే కనుక అదే ఫిజిక్స్లో మనకు సిలబస్ చూస్తే సార్, యూనిట్స్, మెజర్మెంట్స్, ఫోర్స్ అండ్ లా ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, గ్రావిటేషన్, ప్రెషర్, సౌండ్ వేవ్స్, హీట్, ఫ్రిక్షన్, లైట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్స్, ఈ విధంగా అన్ని సిలబస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇదేంటంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం అఫీషియల్ నోటిఫికేషన్లో మాత్రం కేవలం ఈ లైన్ మాత్రమే ఇచ్చారు. ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ఆల్ క్వశ్చన్స్ అండ్ ఈ బుక్స్లో ఉన్న టాపిక్స్ ఇవన్నీ మనం ఇక్కడ నుంచి కవర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కెమిస్ట్రీలో కూడా చూడండి, మ్యాటర్, పదార్థం, యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్, పరమాణు మరియు అణువులు, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అంటే పరమాణు నిర్మాణం, కెమికల్ రియాక్షన్స్, ఈక్వేషన్స్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, ఇవన్నీ ఆక్సిడేషన్, రిడక్షన్, ఇవన్నీ మనకి కెమిస్ట్రీలో భాగంగా సిలబస్లో మెన్షన్ చేశారు. వీటిని కూడా మీరు ల్యూసెంట్ జనరల్ సైన్స్ నుంచి కవర్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం తెలుగు మీడియం వల్ల అయితే హైటెక్ విజయరహస్యం నుంచి అయితే కవర్ చేయొచ్చు. ఆ తర్వాత జనరల్ లైఫ్ సైన్స్ కూడా సేమ్ ఒకటే బుక్లో మీకు ఈ బుక్ కనుక చదువుకుంటే కనుక 25 మార్క్స్ అయితే మీ హ్యాండ్లో ఉన్నట్టే. ఇది కూడా సరిపోతుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఫోకస్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం రీసెంట్ మన కరెంట్ అఫైర్స్లో వచ్చిన ఈ సైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా చేస్తే కనుక మనకి సైన్స్ అయితే ఫినిష్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ మ్యాథ్స్ ఫినిష్ చేసాం, రీజనింగ్ ఫినిష్ చేసాం, జనరల్ సైన్స్ ఫినిష్ చేసాం. ఆ తర్వాత జిఏ అండ్ కరెంట్ అఫైర్స్. జిఏ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఇక్కడే అన్ని సబ్జెక్ట్స్ మెన్షన్ చేస్తాడనమాట. మనకి అది చిన్న లైన్ ఇస్తాడు కానీ అందులోనే ఆల్ సబ్జెక్ట్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో జనరల్ టాపిక్స్ చూడండి, ఇక్కడ టాపిక్స్ చూస్తే కనుక స్పోర్ట్స్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి, ఎకనామిక్స్ నుంచి 1-2 క్వశ్చన్స్, అపాయింట్మెంట్స్, చైర్మన్స్ ఎవరైతే రీసెంట్ అపాయింట్మెంట్స్ ఉంటాయో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆల్మోస్ట్ 1-2 ప్లస్ ఇవి ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అయితే మనకి 10 to 12 క్వశ్చన్స్ అయితే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తుంది. కాబట్టి మన ఛానల్లో రెగ్యులర్గా జూలై మంత్ నుంచి అయితే ఆల్ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు జూలై అండ్ ఆగస్ట్ మంత్లో కరెంట్ అఫైర్స్ చూడని వాళ్ళైతే కరెంట్ అఫైర్స్ సెక్షన్లోకి వెళ్ళండి. అండ్ ప్లేలిస్ట్లో మీకు కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఉంటుంది, తప్పకుండా అవి వాచ్ చేయగలరని అయితే కోరుకుంటున్నాను. యూస్ఫుల్ ఉంటుంది, ఎగ్జామ్ రిలవెంట్ ఉంటుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదన్నమాట. ఓకే, కంప్లీట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ మాత్రమే ఏ విధంగా అడుగుతారో వాటిని మాత్రమే కరెంట్ అఫైర్స్లో భాగంగా కవర్ చేయడం జరిగింది. జాగ్రఫీ కూడా నేను ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో భాగంగా 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి, అందులో నుంచి 2-3 క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. ఇంకా కూడా మనకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక డెఫినెట్గా కమెంట్స్ చేయండి. దానికి సంబంధించిన ఇంకొక వీడియోలో కూడా నేను మిస్ అయిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా వీడియో చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. తర్వాత హిస్టరీ 2 to 3 క్వశ్చన్స్, కానీ ఇది చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్, ఇది హిస్టరీ మాత్రమే. ఆల్మోస్ట్ 4 to 5 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. 4 to 5 క్వశ్చన్స్ అనేది ఎక్కువగా మేజర్గా మనకి మోడర్న్ ఇండియా నుంచి వస్తుంది. మోడర్న్ ఇండియా తర్వాత ఏన్షియంట్ హిస్టరీ, తర్వాత మధ్యయుగ భారతదేశం నుంచి. కొన్ని మిస్లీనియస్ అంటే జీకే సంబంధించినవి కూడా 4 to 5, అంటే స్టాటిక్ జీకే అలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి కూడా 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈ విధంగా వీటన్నిటిని మనం ఎక్కడి నుంచి కవర్ చేస్తాం సార్ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళలో అయితే ల్యూసెంట్ సరిపోతుంది, అండ్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా హైటెక్ విజయరహస్యం. మీరు మొత్తానికి జనరల్ సైన్స్ అండ్ జిఏ ఈ రెండు కలిపి మనకి ఈ ఒక్క బుక్లోనే కవర్ అయిపోతుంది. కాబట్టి ఈ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ కలిపి మనకి 45 మార్క్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్ మీరు ఈ 2 బుక్స్ కనుక ఒక 4 to 5 టైమ్స్ రివైజ్ చేయగలిగితే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వద్దు, నంబర్ ఆఫ్ బుక్స్ కన్నా ఒకటే బుక్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చదవడమే బెటర్ అనమాట. సో అలా చదివితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. మనకి ఆ డౌట్ఫుల్ ఏదైతే ఆప్షన్ ఏనా బీనా ఆ కన్ఫ్యూజన్ పాయింట్ కూడా ఆ 50% ఏదైతే ఉందో ఆ 50% కూడా మనకి ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ ఒకటే బుక్ని ఫాలో చేయండి, దాన్నే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి, పీవైక్యూస్ సాల్వ్ చేయండి. పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్.
పీవైక్యూస్ అనేది మనకి ఒక రోడ్ మ్యాప్ లాంటిది అనమాట. పీవైక్యూస్ చేయండి, దాంతోపాటు చాలా మాక్ టెస్ట్ అయితే ఎక్కువగా మాక్ టెస్ట్ల పైన అయితే రిలై అవ్వండి. ఎందుకంటే మాక్ టెస్ట్లో మనకి మన యొక్క మిస్టేక్స్, మన యొక్క స్పీడ్, మన యొక్క యాక్యురసీ, మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మన యొక్క ర్యాంక్ ఎంత ఉంది, మనం ఎలా ఉన్నాం అనేది మనం అక్కడే అసెస్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మాక్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు మంచి మాక్ టెస్ట్ ఎక్కడ దొరుకుతుంది సార్, ఏంటి పరిస్థితి, ఎలా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి, మన స్కోర్ ఇప్పుడు నేను మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశాను కానీ నాకు ఒక 30, 35, 40 మార్క్సే వస్తున్నాయి, మీరేమో టార్గెట్ 80+ చేస్తే బాగుంటుంది అంటున్నారు, కానీ ఏ విధంగా స్కోర్ చేయాలి అనేది మీరు స్టిల్ ఇంకా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇట్లాంటి డెడికేటెడ్ వీడియో, అంటే కేవలం మాక్ టెస్ట్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి. ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి గ్రూప్ డిలో సెక్షన్ వైజ్ అనేది మనకి ఎగ్జామ్ అనేది రాబోతుంది. రీసెంట్గా అండర్ గ్రాడ్యుయేషన్లో కూడా సెక్షన్ వైజ్ అంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ లాగా క్వశ్చన్స్ అయితే డివైడ్ చేసి ఆ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఎలా ఉండేదంటే ఆల్ సబ్జెక్ట్స్ కలిపి లైన్గా 1 by 1 మిక్స్డ్ ప్యాటర్న్లో ఉండేదన్నమాట. దానివల్ల విద్యార్థులు చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, అయినా కూడా కట్ ఆఫ్ హై వెళ్ళేది. ఇక్కడ చూడండి, ఇప్పుడు సెక్షన్ వైజ్ ఉండేసరికి క్లారిటీ ఉంటుంది, మనం ఏది రాస్తున్నామో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, కాబట్టి కట్ ఆఫ్ ఇంకా పెరిగే అవకాశం అయితే చాలా ఉంటుంది. ఇదైతే మీరు అర్థం చేసుకోగలరు, ఎందుకంటే ఒక క్లియర్ విజన్ ఉన్నప్పుడు అయితే మనం కన్ఫ్యూజన్ ఉండదు, సో బ్రెయిన్ ఇంకా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా క్లియర్ చేయాలి, లైక్ సెక్షన్ వైజ్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, మనం తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేయాలనేది ఒక మాస్టర్ ప్లాన్ కావాలంటే కనుక కమెంట్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఇట్లాంటి 100% నేను వీడియో చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. అండ్ మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి చూస్తే కనుక మీకే అర్థమవుతుంది, డెడికేటెడ్ అండ్ కంప్లీట్గా ఒక క్లియర్ విజన్తో మంచి ఎక్స్పీరియన్స్తో అయితే వీడియోస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 100% మీరు వీడియోని అయితే చివరి వరకు చూడండి, ప్రతి వీడియోని. ఆ తర్వాత వీడియోని లైక్ చేస్తే మీకు ఒక ఫర్దర్ వీడియోస్ ఇంకా రికమెండ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. ఓకే, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.